అర్లీ మార్నింగ్ మనకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన ఏరియాలో పర్టికులర్ ఇంటిలో ఈ జిల్లుగా విత్తనాలు లోడ్ అవుతుంది అని. సో ఇమీడియట్లీ తొర్రూరు పోలీస్ టీమ్ అక్కడ ఈ ఎవరైతే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆయన పేరు చందవాడ ఉపేందర్, ఆయన ఇంట్లో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే అక్కడ నాకు భారీ ఎత్తున ఈ జిలువ విత్తనాలు సంబంధించి మెటీరియల్ దొరికింది. ఆల్మోస్ట్ 2 vehicles లోడ్ దొరికింది. అది టోటల్ 106 బ్యాగ్స్. అది ఒక బ్యాగ్ మనం వెయిట్ చేస్తే అది 60 kgs ఒక పర్టికులర్ బ్యాగ్లో ఉంటుంది. సో టోటల్ 106 into 60 kgs మనకు దొరికింది. సో ఇది అప్రాక్సిమేట్లీ 63 క్వింటాల్స్ అవుతుంది. దీంతో పాటు ఆ ఇంట్లో మనం సర్చ్ చేస్తే 49 కట్ ఓపెన్ ప్యాకెట్స్, అంటే ఇది గవర్నమెంట్ ఇష్యూ, మా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఇట్లాంటి బ్యాగ్ మనం 49 empty బ్యాగ్స్ ఇట్లా కట్ అయ్యి అది కూడా దొరికలేము. సో దీని మీద మీరు చూడొచ్చు, ఇది మన గవర్నమెంట్ సంబంధించి లోగో ఉన్నాయి, ఎప్పుడు అలాట్ అయింది, డేట్తో సహా పర్టికులర్ ఉంటుంది డీటెయిల్స్. సో దాంట్లో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మన డిస్ట్రిక్ట్ సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మనం కోఆర్డినేట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాం. మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇది యాక్చువల్లీ ఇది పోవాలి రైతులకి. గవర్నమెంట్ మనం సీడ్స్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఫార్మర్ కోసం సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ జిల్లుగా విత్తనాలు అంటే సాయిల్ ఫర్టిలిటీ కోసం వాడతారు ఇది. సో ఇది ఇంటెండెడ్ పర్పస్ రైతులకి పోవాలి. బట్ ఈ పర్టికులర్ జనగాం డిస్ట్రిక్ట్ సంబంధించి 2 మండలాల్లో, దీంట్లో ఒకటి తరిగొప్పుల అండ్ ఇంకొకటి బచ్చన్నపేట సంబంధించి అగ్రో రైతు సేవా కేంద్రం నుంచి అది డైవర్ట్ అయింది. సో డైవర్ట్ చేసిన వాళ్ళ పేరు ఒకటి సురేష్, ఇంకొకరు శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళ ఇద్దరు ఈ ఉపేందర్ ఎవరైతే ఉన్నారో ఎవరి దగ్గర మనం మార్నింగ్ రేట్ చేసినాం. సో ఆయన ఈ సురేష్ అండ్ శ్రీనివాస్ రెడ్డి తోటి కాంటాక్ట్ అయ్యి ఈ రైతులకు సంబంధించి సీడ్స్ డైవర్ట్ చేశారు. అది ఈ 2 మండలాలకు సంబంధించి అక్కడి నుంచి తీసుకొని వచ్చి మన దగ్గర ఈ బ్యాగ్ మార్చేశారు. ఆయన బ్యాగ్ మార్చేసి ఈ 2 vehicles లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు శేషాద్రి, ఆయనది నర్సరావుపేట్, పాలనాడు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ముందు మనకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనం అక్కడ వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సో దీని మీద మనం లోకల్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని సహాయం తీసుకొని ఏ సెక్షన్స్ ఇన్వోకేట్ చేసి, ప్లస్ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సీడ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి జీరో టాలరెన్స్ పాలసీ ప్రకారం మనం కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పెషలీ దీంట్లో 318 Clause 4, 316 Clause 2 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండ్ Section 7 ఆఫ్ ఈసీ యాక్ట్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఈ సెక్షన్స్ మనం ఇన్వోక్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఇది స్పూరీ సీడ్స్ కాదు, గవర్నమెంట్ రైతులకు సంబంధించి ఇంటెండెడ్ సీడ్స్కి వాళ్ళు డైవర్ట్ చేశారు. సో డైవర్జన్ దీంట్లో చిట్టింగ్ వస్తుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది, ప్లస్ ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సంబంధించి ఏమేమి ఉంటాయి అది కూడా సెక్షన్స్ ఇన్వోక్ చేసినాం. సో దీంతో పాటు మనం ఓవరాల్ ఈ 2 vehicles ప్లస్ ఈ 106 బ్యాగ్స్ అండ్ ఈ కట్ చేసిన ఈ గవర్నమెంట్ సంబంధించి ఏవైతే బ్యాగ్ ఇష్యూ చేశారో అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ 5 మెంబర్స్కి కస్టడీ తీసుకోవడం జరిగింది, అంటే అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మన తొర్రూరు సంబంధించి ఉపేందర్, తర్వాత ఈ శ్రీనివాస్ రెడ్డి, ఆయన అగ్రో రైతు సేవా కేంద్రం బచ్చన్నపేట్ సంబంధించి ఏజెంట్ ఆయన, తర్వాత ఈ సురేష్, ఆయన తరిగొప్పుల సంబంధించి అగ్రో రైతు సేవా కేంద్రం ఏజెంట్. నెక్స్ట్ ఈ 2 వెహికల్ సంబంధించి డ్రైవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఈ నర్సరావుపేట సంబంధించి శేషాద్రి ఉన్నారు రిసీవర్, ఆయన కోసం కూడా మనం ఒకటి టీం పంపడం జరిగింది. సో ఫర్దర్ మనకి ఇదే ఫస్ట్ టైం జరిగిందా, లేకపోతే ఇంతకు ముందు జరిగిందా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఇట్లాంటి ఈ శేషాద్రికి సప్లై చేస్తున్నారా, దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ మనకు తెలుసు. సో ఈరోజు మనకు ఇది తెలిసింది కాబట్టి ఇక్కడ వరకే మనకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది.
ఫర్దర్ అంటే ఇట్లాంటి ఈ శేషాద్రి లేకపోతే శేషాద్రి లాగా ఇంకా కొంతమంది ఉన్నారా, లేకపోతే మన దగ్గర ఈ ఉపేందర్ లాగా ఇంకా ఇట్లాంటి డైవర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? సో దాని మీద ప్రత్యేకంగా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు అది తెలుస్తుంది. సో ఇప్పటివరకు మనం వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ చేసి 100% ఇప్పుడు ఈ అన్ని సెక్షన్స్ ఇన్వోక్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ వాళ్ళకి రిమాండ్ కూడా మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. సో యాజ్ పర్ జ్యుడిషియల్ ఆర్డర్ మనం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఈరోజు టాస్క్లో మెయిన్ పాత్ర మన తొర్రూరు పోలీస్ ఉంది. దాంతోపాటు మనకు ఈ ఓవరాల్ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్లో మన డిస్ట్రిక్ట్ సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్కి కూడా గైడెన్స్ దొరికింది కాబట్టి వాళ్ళకి నేను థ్యాంక్స్ చేయగలను. ఫ్యూచర్లో ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి స్కూల్ సీట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ ఉంది. వాళ్ళు మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర డీజీపీ గారి నుంచి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. స్కూరియస్ సీట్స్ మీద 0 టాలరెన్స్ పాలసీ ఉంది. ఇక్కడ కూడా ఎటువంటి స్కూరియస్ సీట్స్ రాకుండా చూడడానికి బాధ్యత ప్రతి ఆఫీసర్స్ మీద వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మన డిస్ట్రిక్ట్లో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ టీమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో, తాలూకా లెవెల్లో కూడా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఎక్కడెక్కడ ఈ సీడ్ షాప్స్ ఉంటాయి వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేస్తాము. ఫ్యూచర్లో కూడా ఈ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ మన డిస్ట్రిక్ట్లో జరుగుతాయి. ఈ స్కూరియస్ సీట్స్ మన దగ్గర ఇక్కడ కూడా రాకుండా చూస్తాం. అంటే ఈ తొర్రూరు సంబంధించి ఆపరేషన్తో పాటు మన దగ్గర ఈరోజు మరిపేటలో కూడా గుండెపూడి విలేజ్లో ఒకటి స్కూరియస్ సీట్స్ సంబంధించి ఒకటి కేసు రిపోర్ట్ అవుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ 6.67 kgs ఆఫ్ బిటీ కాటన్ అది కూడా మనకు దొరికింది. సో దాంట్లో కూడా మనం ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అది ఎక్కడి నుంచి వచ్చింది, మన దగ్గర అసలు ఎవరు సప్లై చేశారు, సో దాని మీద కూడా 100% మనం వర్కౌట్ చేసి ఎవరైతే మెయిన్ సప్లైర్స్ ఉంటారో వాళ్ళ మీద 100% మనం పీడియాక్ట్ పెట్టాలి. అది మనకు క్లియర్ కట్ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ప్లస్ ఈ ఫార్మర్స్ వాళ్ళకి కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో మీరు ఇట్లాంటి స్కూరియస్ సీడ్స్ ఎవరు కూడా వాడద్దు. మనకు గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ సీడ్స్ వస్తాయి. ఎక్కడెక్కడ మీకు ఏ సీడ్స్ అవసరం ఉన్నాయి మీరు మనకు ప్రాపర్ మషినరీ ఉంది, వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేయండి. వాళ్ళ ద్వారా మనం అది సర్టిఫైడ్ గవర్నమెంట్ అది గుడ్ క్వాలిటీ సీడ్స్ మీరు తీసుకోండి. అది అదే వాడండి. అనవసరంగా ఇట్లాంటి స్కూరియస్ సీడ్స్ వాడితే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. దాంతో చాలా కంప్లైంట్స్ వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి నేను మన మహబూబాబాద్ జిల్లా సంబంధించి ఆల్ రైతులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్కూరియస్ సీడ్స్ ఎవరు కూడా వాడద్దు. ప్లస్ మిగతా వాళ్ళు కూడా జనరల్ పబ్లిక్కి మీ దృష్టిలో ఇట్లాంటి స్కూరియస్ సీడ్స్ మీ ఏరియాలో వస్తున్నాయి లేకపోతే ఎవరు వాడుతున్నారు అట్లాంటివి ఉంటే మీరు 100% పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి గవర్నమెంట్ ఆఫీసర్కి మీరు చెప్తే అది 100% దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని విల్ టేక్ ఫర్దర్ నెసరీ యాక్షన్. సో ఇది మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లస్ ఈరోజు మంచి పని చేశారు కాబట్టి ఐ కాంగ్రాచులేట్ సిఐ తొర్రూరు గణేష్ గారు, ఎస్ఐ తొర్రూరు ఉపేందర్, దెన్ వీళ్ళతో పాటు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్లస్ ఈ టాస్క్ ఫోర్స్ టీమ్, మళ్ళీ ఈ మన ఎస్ఐ పెద్దాంగర, ప్లస్ కొంతమంది ఇక్కడ మన తొర్రూరు పోలీస్కి సంబంధించి కానిస్టేబుల్స్ ఉన్నారు, శ్రీనివాస్, బాసింగ్, హోంగార్డ్ సతీష్ అండ్ ఏఎస్ఐ గోపి, వాళ్ళు కూడా చాలా బాగా పని చేశారు. సో ఐ కాంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇదే టెంపోతో వాళ్ళు ఫ్యూచర్లో కూడా పనిచేస్తారు. అదే ప్లస్ రేపు మీ అందరికీ ఐడియా ఉంది మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది. సో మీ ద్వారా అడ్వాన్స్ మా మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.